ఇంకా శాసనసభ మళ్ళీ జరిగితే అప్పుడు కొంచెం ఇది తెలుస్తుంది. బొత్సపై ఒత్తిడి. బొత్స కూడా ఆయన మొన్న చికిత్స పొందిన తర్వాత బాగానే కోలుకుంటూ ఉన్నారు హైదరాబాద్ లో. పరిస్థితి ఇదంతా కూడా అయితే కొంత ఇప్పుడు మనం చెప్పుకునే వాతావరణంలో ఇలా ఒంటికాల మీద లేచే వాళ్ళు, దూకుడుగా విరుచుకుపడే వాళ్ళు, ఇదంతా ఒకటి ఉంది. అవును, ఇప్పుడు అందులో రాజ్యాంగ హోదా కలిగిన ఒకే ఒక నాయకుడు, కానీ బొత్స ఎప్పుడు లౌక్యంగా కొంచెం చక్కబెట్టాలి అని చూసేటటువంటి ఒక మనిషి. అటువంటి ఆయన ఇంకా కొంచెం దూకుడుగా ఉండాలి, శాసన మండలిలో దూకుడు సరిపోవట్లేదు, ఇలాంటి అభిప్రాయాలు కొన్ని వైసీపీలో రావడం, ఇవి జగన్ కూడా చేరడం, ఇట్లాంటివి అయ్యాయి. దాంతో కొంత ఒత్తిడి కూడా ఆయన మీద పెరుగుతోంది అనే ఒక ఆయన అభిమానులేమో కొంచెం బాధపడుతూ, ఒత్తిడి వల్లే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఒత్తిడి కూడా అది కూడా ఒక కారణము. ఆ రోజు జగన్ కూడా శాసన మండలి సభ్యులతో సమావేశం కావటం, ఆ సమావేశంలో ఇంకొకరిద్దరు ఇతర నాయకులకు కూడా కొంత బాధ్యతలు వాళ్ళు కూడా చూస్తారు అని ఇట్లాంటివి కూడా చెప్పడం, ఇట్లాంటివి జరిగాయని తెలుస్తోంది. ఒక రెండు పేర్లు కూడా వాళ్ళు దే టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్, మీరు కొంత విశ్రాంతిగా ఉండండి అనే ఈ పద్ధతిలో కూడా కొన్ని చెప్పారు అని. సరే, వీటి నిజాలు ఎట్లా ఉన్నా అసంతృప్తి అయితే ఒక నిజము. రెండవది, ఎవరినైనా ఎల్లకాలం సహించడం ఒక ఇది కూడా ఉండదు కదా. ఇప్పుడు రాజకీయ పార్టీలో ఒకే ఒక నాయకుడు ఇంకో చర్చ నడుస్తుంది సార్. ఇప్పుడు సామాజిక సమీకరణాలకు బొత్స యాంగిల్ కష్టాల్లో ఉన్నప్పుడు, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పేరునాని లాంటి వాళ్ళు తమ గళాన్ని వినిపిస్తా పార్టీ కోసం హార్నెస్ లో పనిచేస్తా ఉన్నారు. రేపు అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, లేకపోతే ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సో వీళ్ళందరూ పవర్ సెంటర్ గా తయారై మొత్తం అధికారాన్ని వారి చేతులు పెట్టుకుంటారు, వీళ్ళని డమ్మీ చేస్తారని. రెండు విషయాలు, సామాజిక సమీకరణాల గురించి ఇప్పుడు చంద్రబాబు మీద విమర్శ జనసేన వాళ్ళు, లేకపోతే ఈవెన్ వాళ్ళ పార్టీలు ఇతరులు చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి మీద కూడా విమర్శ చేస్తే చేయొచ్చు. అయితే వీళ్ళైతే కనుక దళిత్, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, ఇది కదా. అంబటి రాంబాబు మీద జరిగినప్పటి నుంచి కూడా ఈక్వేషన్, కాపుల్లో అసంతృప్తి అన్నది వైసీపీ ప్రధానంగా ముందుకు తెస్తుంది. సో ఈ సమయంలో బొత్స విషయంలో వాళ్ళు ఏదో దుస్సాహసం చేసే అవకాశం ఏమీ ఉండదు. కానీ ఈ అసంతృప్తి ఇంకా గట్టిగా జరగాలి శాసన మండలిలో, ఇది ఇంకా మనకున్నది అక్కడే కాబట్టి మేము శాసన మండలిలో చూపిస్తామని 1-2 సార్లు చెప్పారు ప్రాపిరెడ్డి ఇలాంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, రేపు 5వ తారీఖు 4వ తారీఖు శాసన మండలి మళ్ళీ సమావేశం అవుతుంది. మొన్న లడ్డూ చర్చ దగ్గర ఆగిపోయింది అర్థంతరంగా, రకరకాల మాటలు వీటన్నిటి మధ్యలో. ఇప్పుడు అది మళ్ళీ జరుగుతుందా? జరిగితే వైసీపీ దాన్ని బొత్స వెళ్ళలేకపోవచ్చు ఆరోగ్య పరంగా. ఇతరులు ఎలాంటి వైఖరి తీసుకుంటారో ఇదంతా మనం చూడాల్సిందే. బొత్స సొంత జిల్లాలో కుటుంబ సభ్యులు వీటన్నిటికి సంబంధించి కూడా వైసీపీలో కొన్ని కథలు, కొన్ని కొరతలు నడుస్తున్నాయి. అవన్నీ మనం ఇంకోసారి, ఇప్పుడు ముందు ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకోవాలి. ఇంకోటేమో ఆయన పరామర్శించడానికి ఒక రోజునో లేకపోతే ఇంకొకరు వెళ్ళటము, దాని మీద కూడా అంటే ప్రతిదీ వ్యాఖ్యానం సోషల్ మీడియాలో బహిరంగ వ్యవహారంగా ఉంది కాబట్టి. బట్ బొత్స కోలుకోవటం అన్నది అందరూ కోరుకున్న విషయం. మరొక అంశం సార్, శారదా పీఠం పైచేయి, రేవంత్ సర్దుబాటు, శ్రీధర్ బాబు దౌత్యం. శారదా పీఠం మనకు తెలుసు, రాజశ్యామల యాగం అని ఆయన చేస్తారు, అది నేరుగా అధికారం తెచ్చిపెడుతుందని. గతంలో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా శారదా పీఠాధిపతి ఆయన స్వరూపానందేంద్ర సరస్వతి. అది అయిన తర్వాత కేసీఆర్ కూడా అక్కడికి వెళ్ళి ఈ రాజశ్యామల యాగం చేశారు. అక్కడ ఒకచోట ఆలయం ఉంది, అక్కడ ఉన్న ఆలయం తెలంగాణలో కూడా కడితే సౌభాగ్యం అని ఆయనకు హైదరాబాద్ దగ్గర స్థలం ఇచ్చారని, గుడి కట్టారని ఇవన్నీ చెప్పారు. మొన్న హఠాత్తుగా ఏమైందంటే జలమండలి శాఖకు అనుకుంటా, వాటర్ వర్క్స్ కు, దానికి సంబంధించి నీటిపారుదల శాఖకు స్థలం కొరత ఏర్పడింది. మనం ఇంతకు ముందు శారదా పీఠానికి 2 ఎకరాలు ఇచ్చాము, దాన్ని అనవసరంగా ఇచ్చాము, అది తీసేసుకుంటే మేము చేసుకోవచ్చు అంటే, సరే తీసుకోండి, మీకు ఇంకో చోట స్థలం కేటాయిస్తాను వాళ్ళకి లేఖ రాశారు. ఇది చాలా దుమారం రేపింది. ఈ వార్త వచ్చి రాకముందే హరీష్ రావు అక్కడికి వెళ్ళి అక్కడ పూజలు చేసి అక్కడ స్వామితో మాట్లాడటం, ఇంకొకటి ఇక్కడ ప్రభుత్వంలో కూడా కొంచెం కలగటం. ఎందుకంటే 2 కారణాలు ఉన్నాయి. శారదా పీఠం వాళ్ళు డబ్బులు చెల్లించి రిజిస్టర్ చేసుకున్నారు, అది దానికి లాఫుల్ ఓనర్స్ గా ఉన్నారట. మిగతా విషయాలు ఎలా ఉన్నా మరి దాన్ని ఎలా తొలగిస్తారు అని వచ్చింది. సో ఆ సమయంలో హరీష్ రావు వెళ్తే అప్పుడు ముఖ్యమంత్రి తరఫున కూడా
వాళ్ళకి వర్తమానం పంపించి మీరు వచ్చి మాట్లాడి సర్దుబాటు చేసుకోండి అని చెప్పడం. సో వాళ్ళు వచ్చి శ్రీధర్ బాబుని కలిస్తే శ్రీధర్ బాబు దాన్ని సర్దుబాటు చేసి తను కూడా అక్కడికి వెళ్ళి ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళకి జరిగింది తప్ప నిజంగా మేము అంటే ఇక్కడ గమనించవలసింది హిందూ ధర్మం. మళ్ళీ ఇక్కడ కూడా ఆంధ్రాలో లాగా ఇక్కడ కూడా హిందూ ధర్మానికి భంగం కలిగించే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరీ చెప్పారు. ఏదో తెలియక జరిగిందని, ఎందుకు జరిగి ఉండొచ్చు అనే దాంట్లో పాటు 2-3 కోణాలు ఉన్నాయి. ఒకటి శారదా పీఠాధిపతి జగన్ కు సన్నిహితుడు అన్న దాంతో విశాఖపట్నంలో ఇచ్చిన భూమి వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ఇందాక మనం చర్చించిన టీటీడీ అక్కడ శారదా పీఠాధిపతి మఠానికి ఇచ్చిన భూమి సరిగ్గా లేదు, వాళ్ళు స్థలం సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు, దాన్ని వెనక్కి తీసుకుంటామని నోటీస్ ఇచ్చారు. ఇస్తే నా మఠానికి ఏముంది, ఇంకా చాలా మఠాలకు ఇచ్చారు కదా, వాటి అన్నింటినీ ఎందుకు తీసుకోవట్లేదని వాళ్ళు కొన్ని అభ్యంతరాలు పెట్టారు. సో తిరుపతిలో తీసుకున్నారు, విశాఖలో కూడా తీసుకున్నారు. అదే కోవలో హైదరాబాద్ లో కూడా తీసుకోవడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి కాస్త సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఇలా జరిగింది. కానీ ఈ విషయం పూర్తిగా తెలిసిన తర్వాత రేవంత్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగి చక్కదిద్దే చర్యలు చేపట్టాడు. బహుశా శ్రీధర్ బాబు ఇలాంటివి ఇక ముందు కూడా సర్దుబాటు చేస్తుండొచ్చు అని చెప్తున్నారు. కానీ చాలా ఆశ్చర్యకరంగా 4 పార్టీలు వేరైనప్పటికీ ఈ శారదా పీఠాధిపతి మటుకు అన్ని చోట్ల ఇదవటము, హిందూ ధర్మం అనేదాన్ని మేము కట్టుబడి ఉన్నాం, ఈ విషయంలో ఏమీ లేదని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి అక్కడ పవన్ కళ్యాణ్ వరకు చంద్రబాబు వరకు చెప్పడం మటుకు రాజకీయాల్లో వస్తున్న ఒక ధోరణిని సూచిస్తుంది. వివాదాలు సర్దుమనుకుంటే ఇదే విధమైన పద్ధతి. ఉదాహరణకు ఖమ్మంలో భూములను ఆక్రమించాలని చెప్పి ఆ గుడి వాళ్ళ ఇల్లు అవన్నీ కూడా తొలగించితే పెద్ద ఆందోళన జరుగుతుంది. మరి అటువంటిప్పుడు కూడా ప్రభుత్వం ఇదే విధమైన స్ఫూర్తి ప్రదర్శించాలి కదా. ఇక్కడైతే గుడి కట్టారు, పూజలు కూడా మొదలు పెట్టారు, ఓకే దేవుడు స్వామి ఇదో అది ప్రజలకు సంబంధించింది కదా. మరి అక్కడ ఎందుకు గాంధీ సరోవర్కు సంబంధించిన మూసి రివర్ ఫ్రంట్ ఆ విషయాల్లో కూడా రేవంత్ రెడ్డి ఆయన అధికారులు ఆయన సహచర మంత్రులు ఇదే విధమైన స్ఫూర్తి ప్రదర్శించాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకోటి గుళ్ళు గోపురాలకు వీటికి భూములు ఇచ్చేటప్పుడు కొంచెం చూసి నిబంధనల ప్రకారం రాజ్యాంగానికి లోబడి చేస్తే ఏ అభ్యంతరం ఉండదు. దాన్ని కూడా రాజకీయానికి వాడుకోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. మరొక అంశం సార్, అమరావతి ఆలస్యం నారాయణ ఆందోళన. ఇదే ఆశ. ఇప్పుడు అమరావతి ఆలస్యం అవుతుంది అది అంటే మనం ఎవరైనా విమర్శిస్తాము, దాన్నేమో ఖండించడమే ఏదో చేస్తుంటారు. భూములు ఇచ్చారు. ఈ మధ్యనే ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నటువంటి న్యాయవాది జైదీప్ రెడ్డి అనే ఆయన కృష్ణా జలాల ట్రిబ్యునల్ ముందు మాట్లాడుతూ అమరావతి పూర్తి కావడానికి 100 ఏళ్ళు పడుతుంది అని ఒక మాట అన్నారు. ఇది గుండెలో బాంబు వేసే ఒక మాట. అమరావతి పూర్తి కావడానికి 100 ఏళ్ళు పడుతుంది, సిఆర్డీఏ ప్రణాళిక ఏదో ముసాయిదా ఇచ్చాం కానీ అదేమీ పూర్తి సంపూర్ణమైంది కాదు, ఇలా పద్ధతిలో మాట్లాడేసరికి చాలా విమర్శలు వచ్చాయి. బహుశా దానికి సమాధానం అనుకుంటా నారాయణ గారు ఇక్కడ అధికారులను ఆ కాంట్రాక్టర్లను పిలిచి ప్రతిష్టాత్మకమైన అమరావతి ఆలస్యం కావడానికి వీల్లేదు అని ఒక 2 పంపించేస్తామని చెప్పారు. అది కూడా షాప్